పైన చూస్తున్న అబ్బాయి హీస్ అ 15-year-old బాయ్ ఈజ్ స్టడీయింగ్ హిస్ 10th స్టాండర్డ్. అండ్ ఆ అబ్బాయిని స్కూల్లో ఏడిపించడం వల్ల, బులీ చేయడం వల్ల, అతన్ని హ్యూమిలియేట్ చేయడం వల్ల హీ హెస్ కమిటెడ్ సూసైడ్. ఇట్ ఇస్ సచ్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్. అయితే స్కూల్లో ఇలాంటి బులియింగ్ జరిగితే కనుక వేర్ యూ షుడ్ గో? అసలు వాళ్ళకి ఏమైనా లాస్ ఉన్నాయా ఇట్లాంటి బులీస్? ఎందుకంటే బుల్లీ చేసే వాళ్ళు కూడా పిల్లలే అయి ఉంటారు, వాళ్ళు కూడా బిలో 18 ఇయర్సే ఉంటారు. సో పిల్లల మధ్యలో జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎవరికి ఏమైనా పనిష్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే, సిన్స్ ఈ ఇన్సిడెంట్లో ఆ అబ్బాయి హీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ ది హ్యూమిలియేషన్ అండ్ బులియింగ్ డన్ బై సమ్ అదర్ చిల్డ్రన్. సో వాళ్ళ పైన అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ అన్న సెక్షన్ అప్లై అవుతుంది. అయితే వీళ్ళు కూడా చిన్నపిల్లలు కాబట్టి, సో ఇట్లాంటి చిన్నపిల్లలు కి జరిగిన ఇన్సిడెంట్స్ అనుకోండి, బిలో 18 ఇయర్స్ మైనర్స్కి జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడికి వెళ్తారు? యూ విల్ గో టు ద జువెనైల్. సో వీళ్ళకి అప్లై అయ్యేది జువెనైల్ జస్టిస్ యాక్ట్. అయితే దే హ్యావ్ టు గో టు జువెనైల్ జస్టిస్ బోర్డ్. మనకి పిల్లల పట్ల జరిగే ఎట్లాంటి అట్రాసిటీస్ అయినా సరే, ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ఆన్సర్డ్, ఇఫ్ ఇట్ హ్యాస్ దెర్ షుడ్ బి లా గవర్నింగ్ టు ఇట్, దెర్ షుడ్ బి గైడ్ లైన్స్ అన్నది దానికి వచ్చింది కమిషన్ ఫర్ ద చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005. సో ఆ కమిషన్ త్రూ, ఆ యాక్ట్ త్రూ వచ్చింది నేషనల్ కమిషన్ ఫర్ ద చైల్డ్ రైట్స్. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ద చైల్డ్ రైట్స్ మనకి నేషనల్ వైడే కాదు, వి ఈవెన్ హ్యావ్ ద స్టేట్ వైడ్ కమిషన్స్ ఆల్సో. సో స్టేట్ వైడ్ కమిషన్స్, ఆ కమిషన్స్లో కూడా యూ కెన్ ద పేరెంట్స్ క్యాన్ అంటే ద అగ్రీవ్డ్ పార్టీ, ఆ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ, దే కెన్ గో అండ్ దే కెన్ గివ్ ద కంప్లైంట్ అండ్ నెసెసరీ డైరెక్షన్స్, గైడ్ లైన్స్ తీసుకోవచ్చు. ఇవే కాకుండా వీ హ్యావ్ స్పెషల్ జువెనైల్ జస్టిస్ పోలీస్ స్టేషన్స్ అన్నమాట. సో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. పిల్లలే కాదు, పేరెంట్స్ అన్న వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. పిల్లల స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత పిల్లల స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ పిల్లలకి ఏ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమవుతుందో అదే లాంగ్వేజ్లో వాళ్ళకి క్వశ్చన్స్ అడగాలి, అదే లాంగ్వేజ్లో వాళ్ళకి ఆ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. అదే కాకుండా ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ త్రూ వాళ్ళకి దే హ్యావ్ ద కేర్ హోమ్స్, ప్రొటెక్షన్ హోమ్స్. యూ కెన్ అంటే ఎవరైతే బులీస్ ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ, కౌన్సిలింగ్ కానీ, వాళ్ళకి ఈ బులీ చేయబడిన వాళ్ళకి ప్రొటెక్షనే కాదు, కౌన్సిలింగే కాదు, బులీ చేసిన వాళ్ళకి కూడా దే విల్ హ్యావ్ దేర్ కౌన్సిలింగ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ విల్ ఫాలో. కానీ 18 ఇయర్స్ బిలో కాబట్టి ఈ రెగ్యులర్ పనిష్మెంట్ సెటప్ ఉండదు, కానీ కౌన్సిలింగ్ విల్ బి గివెన్. అయితే ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, అయితే పిల్లలు ఎవరైతే ఇలాగా ఎఫెక్ట్ అయ్యారో, ఇప్పుడు మనం ఇప్పటి వరకు లీగల్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ ఈజ్, సపోజ్ వాట్ షుడ్ ద స్కూల్స్ డూ? స్కూల్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని అంటే, స్కూల్స్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్ డ్యూటీ ఆఫ్ ద స్కూల్ మేనేజ్మెంట్ టు సీ దట్ దెర్ ఆర్ CCTV ఈజ్ అట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్కూల్. వాష్రూమ్సే కానీ, లేకపోతే క్లాస్ రూమ్సే కానీ, లైబ్రరీసే కానీ, ప్లే గ్రౌండే కానీ CCTVs ఉండాలి. అండ్ ఎనీ ప్రాబ్లమ్ షుడ్ బి అడ్రస్డ్ ఇమీడియట్లీ. దేర్ షుడ్ బి కౌన్సిలర్స్. ఇవన్నీ ఏంటంటే గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద కమిషన్ ఇట్ సెల్ఫ్, నేషనల్ కమిషన్ ఇట్ సెల్ఫ్. దే హ్యావ్ ఇష్యూడ్ దిస్ గైడ్ లైన్స్. ఇవి స్కూల్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్. ఇవి ఫాలో అవ్వకుండా ఒకవేళ పిల్లల్ని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నా, లేకపోతే ఇలాంటి బులియింగ్ ఏమైనా జరుగుతున్నా సరే, ఇఫ్ ద స్కూల్ డజంట్ రెస్పాండ్ అబ్రప్ట్లీ, అంటే ఇమీడియట్గా స్కూల్ రెస్పాండ్ అవ్వకుండా, యాక్షన్ తీసుకోకుండా ఉంటే కనుక స్కూల్స్ ఆల్సో విల్ బీ హెల్డ్ లయబుల్. వాళ్ళు పిల్లలు ఒక్కళ్ళే తప్పు ఇంకా అడ్మినిస్ట్రేషన్ తప్పు అనడానికి లేదు. సో ఇట్ ఈస్ ద మ్యూచువల్ డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ఇట్ షుడ్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్కూల్ మేనేజ్మెంట్. అండ్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా తీసుకుని యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు పానిక్. ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలు, దే షుడ్ హ్యావ్ ద లిబర్టీ టు గో అండ్ టాక్ టు ద పేరెంట్స్. They should have the liberty to go and talk to the counselors. They should have the liberty to go and talk to their teachers. Then only these kind of problems will be eradicated. And unko meher lanti abbaylu, itlanti chinna pillalu, they will not commit suicide, because suicide is not the end of the problem. Life is so big and life is సో బ్యూటిఫుల్ టు సీ, టు లెర్న్. ఇట్లాంటి చిన్న వాటికి లైఫ్ని ఎండ్ చేసుకోకూడదు. This is a reminder, a gentle reminder to everybody that
పిల్లల్ని స్కూల్‌కి పంపించేటప్పుడు స్కూల్ త్రూవే కాదు, పిల్లల్ని బయటకి ఎక్కడైనా ట్యూషన్స్‌కి పంపించినా సరే, పిల్లల మేనేజ్‌మెంట్ చూసుకుంటున్నప్పుడు పేరెంట్స్ అండ్ ద టీచర్స్ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ దే షుడ్ నో ద సైకలాజికల్ కండిషన్